రాముల వారు సీతమ్మను లక్ష్మణుణ్ణి ఎంటేసుకొని వనవాసానికి పోయినప్పుడు సీతమ్మను ఎత్తుకోవటానికి మారీచుడు అనే రాక్షసుణ్ణి మాయలేడి లెక్క పంపుతాడు రావణాసురుడు. బంగారు రంగుల చెక్కున మెరుస్తున్న మాయలేడిని చూసి నాకు అది కావాలి అని ఇంటాయన రాముణ్ణి అడిగితే సరే అని ఎనుకులాడుకుంటూ పోతాడు. ఓ ఇప్పుడు రామాయణం అంతా చెప్తావా ఏంది అని పరిశాన్ కాకుర్రి, సీదా వార్త చూడుర్రిగా. ఈడో జింక ఆడో జింక, ఇటో జింక అటో జింక, ఎటు చూసినా జింకలే జింకలు పో. వరెవ్వా కృష్ణ జింకలు సుతా ఉన్నాయి, కొన్ని బజ్జున్నాయి, కొన్ని ఆడుకుంటున్నాయి, కొన్ని వేటకు పోతున్నట్టున్నాయి. అట్లాని అడవిల కాదుల్లో పట్నం నడిమిట్లనే. ఆవు వనస్థలిపురంలున్న మావీర్ హరిన వనస్థతి నేషనల్ పార్కే. ఏం తక్కువ 1200 జింకలున్నాయి. ఇనిషియల్గా బ్లాక్ బక్ కన్జర్వేషన్ కోసం స్టార్ట్ అయింది, కాస్త ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దీన్ని నేషనల్ పార్క్గా 1994లో డిక్లేర్ చేయడం జరిగింది. అప్పట్లో జింకలను పుట్టించే సెంటర్ నడిచేదటీడ. ఆ టెన్క జింకల పార్క్ చేసిండ్రు. ఏం తక్కువ 1200 జింకలున్నాయి. పార్క్ అంతా తిరిగి చూస్తానికి సఫారీ సుతా చేయొచ్చు. ఎంట్రీ ఫీజు 40 రూపాయలు, పిల్లలకైతే 20, సఫారీకి 70 రూపాయలు ఎవ్వలకైనా. ఇక్కడ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మన రాష్ట్రీయ జంతువు జింక. దాంతోపాటు ఇక్కడ రకరకాల పక్షులు, అన్ని రకాల జంతువులు కూడా, నెమళ్ళు అలాంటివి కూడా ఉంటాయి. నెమలులు, కోతులు, తీరు పక్షుల అందాలు సుతా చూడొచ్చు. దినం పొద్దుగాల వాకింగ్ సుతా చేసే సౌలతి ఉన్నది. సెలవులు ఉన్నప్పుడు పిల్లలను తీసుకొని వస్తే పొట్టు పొట్టు ఎంజాయ్ చేస్తారు. అసలు అమేజింగ్, అసలు చెప్పనక్కర్లేదు. ఈ వాతావరణానికి చాలా బాగుంటుంది ఇక్కడ. గుంపులు గుంపులుగా జింకలు ఎగురుతుంటే చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది. కృష్ణ జింకలు ఈడ తప్పితే ఇంకేడ లేవు. మళ్ళా కాయషున్నోళ్ళు అట్లా పోయిరాండ్రి మరి.